అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏముందిరా అట్లుంటది. ఎట్లుంటది? హలో! అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను మీ ఉదయాభిరం వచ్చేసిన. ఈరోజు ఎంత ఈజీ రెసిపీ అంటే ఇది బ్యాచిలర్స్ కూడా అస్సలు భయపడకుండా ఈజీ క్విక్గా చేసుకునే రెసిపీ. సో క్విక్గా వెళ్ళిపోదామా రెసిపీలోకి. ఒక పెద్ద సైజ్ టమాటోలు, 2 క్యాప్సికమ్స్. మీకు క్యాప్సికమ్ ఇష్టం లేకపోతే ఎక్కువ టమాటాలు తీసుకోండి. అట్లా 4 పీసెస్ నేను చూపించినట్టుగా అవి 4 ఇవి 4 కట్ చేసేసుకోండి. అవి మంచిగా అటు ఇటు తిప్పి తోలు ఉడిపోయేదాకా ఫ్రై చేయండి. అవి తోలు ఉడిపోయేదాకా మంచిగా రోస్ట్ చేసినాక అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మాడిపోయేలాగా వచ్చే టైంకి ట్రాన్స్ఫర్ ఇంటూ ఆ ప్లేట్, వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఒకసారి ట్రాన్స్ఫర్ చేసి పక్కకు పెట్టినాక మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, అంటే కర్రీకి సరిపడా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి సాజీరా, పట్టా, లవంగ, ఇలాచి, వాట్ ఎవర్ మసాలాస్ యూ రెగ్యులర్లీ యూస్ ఫర్ బగారా ఆర్ మసాలా కర్రీస్ యూజ్ చేయండి. అన్నీ వేసినాక కొంచెం ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ సన్నగా తరుక్కోండి దాన్ని. అది అటు ఇటు మంచిగా ఫ్రై చేసి దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసేయండి. ఆనియన్ అనేది కొంచెం డార్క్గా రోస్ట్ చేయండి, ఫ్రై చేయండి. సో దట్ అందులో నుంచి ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఏదైనా మసాలా కర్రీస్కి అది టేస్ట్ బాగా ఇస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఈ ముందు ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా టమాటా, క్యాప్సికమ్, అవి కూడా వేసేసి కారం, ఉప్పు అన్నీ వేసేసి మంచిగా కలుపుకోండి. ఆయిల్ రిలీజ్ అయ్యే టైంకి మనకు గ్రేవీ కావాలి కదా. మసాలా కర్రీ అంటే ఏంటిది? బగారా అన్నంలో కలుపుకొని తినాలి కాబట్టి పెరుగు. నేనైతే చింతపండు పులుసు అవన్నీ వాడనండి, ఎందుకంటే మా ఇంట్లో ఇష్టపడరు. సో పెరుగు, ఒక కప్ ఆఫ్ పెరుగు, మన క్వాంటిటీలో చెప్పాలంటే 2 పెద్ద టీ స్పూన్స్ అంత పెరుగు, 2 or 3 మీ గ్రేవీకి తగ్గట్టు వేసేసుకొని అవి కొంచెం మంచిగా ఇట్లా అటు ఇటు కలిపి రెడీగా చేసుకోండి. అది కలిపి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసేయండి, తొందరగా అయిపోతుంది. ఇట్లా కుత అని ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చే టైంకి ఏమేస్తారు? కొంచెం గ్రేవీ థిక్ కావాలి కదా, వాటర్ ఉండద్దు కదా. దానికోసం 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ నువ్వుల పొడి. మా ఇంట్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటా. మీ దగ్గర లేకపోతే ఒకసారి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసేయండి. యూ కెన్ యూస్ కాజు పేస్ట్ ఆల్సో, కొంచెం స్వీట్గా ఉంటుంది, అందుకని నేను ఇవి వేస్తాను. వేసేసినాక లాస్ట్కి ఒక మంచిగా కలపండి. మొత్తం కలిపేసినాక అది కొంచెం థిక్ అవుతుంది కర్రీ. ఆ థిక్ అయ్యే మూమెంట్లో ఇక రెడీ టు గో అన్నట్టు అయిపోయే టైంకి ఏమేయాలి? బాద్షా ఆఫ్ ది డిష్, కొరియాండర్ పౌడర్, ధనియా పొడి, అది వేసేసి ఇక లిడ్ కొంచెం స్లో చేసుకోవాలి. మన పొయ్యిని కొంచెం ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టేసుకొని ఆయిల్ అంతా కనిపిస్తుంది అంటే సూపర్ అయింది కర్రీ అన్నట్టు. ఇక రైస్ కుక్కర్ ఫస్ట్ చూపించిన కదా, బగారా రైస్, దానికి కాంబినేషన్లో ఈ కర్రీ రోటీ పూరికి కూడా బాగుంటుంది. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.